అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ఉదయనిధి స్టాలిన్ ఆయన ప్రీవియస్గా కూడా కొన్ని సనాతన ధర్మం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తీవ్ర దుమారం రేపాయి అవి. అసలు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, నేను ఒక ప్రౌడ్ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాను అన్న విధంగా ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నారు. ప్రీవియస్గా అలా మాట్లాడినందుకే ఈసారి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు అని చెప్పేసి కూడా మన హిందువులు నమ్ముతున్న ఒక మాట అది. మళ్ళీ నిన్న చూసుకుంటే మళ్ళీ మాట్లాడారు ఆయన అదే మాట. నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాను, సనాతన ధర్మంలో విభేదాలు ఉన్నాయి, దీన్ని తీవ్రంగా నిర్మూలించాలి అనే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు అంటే ఈ మాటల ప్రకారం ఇంకా అసలు ఈసారి డిపాజిట్లు కూడా రావు అన్న విధంగా, అంటే సనాతన ధర్మాన్ని కించపరిస్తే నిజంగా కర్మ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి హిందువులు అంటున్న మాట. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గురువు గారు? ఒక సనాతన ధర్మాన్ని హిందువులంతా కూడా, భారతీయులు అంటేనే ఎక్కువ మట్టుకు హిందువులు ఉన్నారు. సనాతన ధర్మం అంటే వాళ్ళ యొక్క ప్రాణం అని చెప్పుకోవచ్చు, నమ్మకం కంటే కూడా ప్రాణం అని చెప్పుకోవచ్చు. అలా ఒక మతం వారు ఇంకొక వాళ్ళ ధర్మాన్ని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక ధర్మము, అందులో ఏముందో తెలియకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే ఫస్ట్ స్టాలిన్ చేయవలసిన పని ఏంటంటే వాళ్ళ తల్లి, తండ్రి, గురువు, స్నేహితుల్ని అందరినీ వదిలేయాలి. ఎందుకంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ఏంటి? మాతృదేవోభవ, తల్లిని పూజించాను. అంటే నువ్వు తల్లిని పూజించవా? మరి తల్లి అంటే నీకు లెక్కలేదా? పితృదేవోభవ అని ఉంటుంది, ఆచార్య దేవోభవ ఉంటుంది. నీకు విద్య నేర్పినటువంటి గురువును నువ్వు కించపరచాలి, గౌరవం ఇవ్వకుండా. అదేవిధంగా అతిథి దేవోభవ, నీ ఇంటికి వచ్చినటువంటి ఒక అతిథిని నువ్వు గౌరవించాలి. నువ్వు వీటిని వద్దంటున్నావా? ఫస్ట్ పాయింట్. రెండవది, సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ఏంటి? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని కోరుకుంటావు. అందరూ బాగుండాలని కోరుకునేటప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏ పోస్ట్లో ఉన్నావో అందరినీ చూసుకునే పోస్ట్లో నువ్వు ఉన్నావు, ఒక రాజకీయ లీడర్గా ఉన్నావు. మరి నువ్వు లీడర్కి అసలు అర్హుడివేనా? అందరూ బాగుండాలనే కోరుకునే దాన్ని నువ్వు వద్దంటున్నావు అంటే అసలు నువ్వు ఫస్ట్ అర్హుడివేనా? అంతేగా. సనాతన ధర్మంలో అసలు ఇవి ఉన్నాయని తెలియకపోవడం వల్ల మాట్లాడే మాటలవన్నీ కూడా. అదేవిధంగా అదే సనాతన ధర్మం చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను జస్ట్ మచ్చుకి. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని. అంటే ఇప్పుడు స్త్రీని కించపరచమంటావు సనాతన ధర్మాన్ని తీసేయమంటే? కాదు కదా. మరి నువ్వు మరి వద్దంటున్నావు, నిర్మూలించాలంటున్నావు, వైరస్తో పోలుస్తున్నావు, అదేదో ఇంకోటితో పోలుస్తున్నావు, రకరకాలుగా మాట్లాడుతున్నావు. అంటే ఏమిటి? ఇక్కడ నీకు అసలు సనాతన ధర్మం ఏం చెప్పిందో కూడా తెలియకపోవడం వల్ల పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మత ఉన్మాదంతో అని చెప్తాను నేనైతే. మతోన్మాదులు మాట్లాడేటువంటి మాటలు అవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే అసలు ఫస్ట్ సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందరూ బాగుండేలాగా డిజైన్ చేయబడినటువంటి సనాతనంగా వస్తున్నటువంటి ఒక ధర్మం. దా పేరులోనే ధర్మం అనేటువంటిది ఉంది. ఇప్పుడు అధర్మంగా బ్రతకమని అందులో లేదు, ధర్మంగా ఉండమని కొన్ని ధర్మాలు చెప్పినటువంటి అంశం అది. అందులో నేను మచ్చుకు 3 చెప్పాను, కొన్ని వేలు లక్షలు ఉంటాయి అందులో చెప్పాలంటే. ఓకే, కాబట్టి ఎవరైనా కానీ సనాతన ధర్మం అనగానే ఇదేదో వైరల్ అవ్వడానికి బాగుందని మాట్లాడుకుంటే కనుక మొట్టమొదటిగా అందులో ఉన్న అంశాలు అసలు చాలా బేసిక్ అంశాలు చెప్పాను నేను అందులో. ఆ బేసిక్ అంశాలు ఒకసారి ఆలోచించండి. తల్లిని వద్దనుకుని తల్లిని వదిలేయాలి. నువ్వు వద్దనుకుంటే కనుక సనాతన ధర్మాన్ని వద్దనుకుంటే మాతృదేవోభవ అనే పదమే తీసేయాలి, పితృదేవ భవ అనేటువంటిదే తీసేసేయాలి. మరి స్త్రీని గౌరవించకూడదు. మన దేశం ఏంటమ్మా? భారత మాత అంటాం మనం. భారతదేశాన్ని ఒక స్త్రీగా, నదులు కానీ సముద్రాలు, నదులకి అన్నిటికీ స్త్రీ పేర్లు ఉంటాయి, అవునా కదా? అట్లాగే మనము అమ్మకి ఇచ్చినంత ప్రయారిటీ ఎవరికి ఇవ్వం, అసలు ఉండదు కూడా. ఎందుకంటే కేవలం మనుష్యుల్లోనే కాదు, ప్రతి జీవరాశిలో కూడా ఆ మాతృతత్వం వేరుగా ఉంటుంది. మనకి ఈ సన్యాసి అయిపోయాక కూడా ఎవరికి దండం పెట్టాడు కానీ తల్లికి దండం పెడతాడు, అవునా కదా? కాబట్టి ఏంటంటే ఇది మన ప్రతి మనిషి ఎలా జీవించాలని చెప్పినటువంటి అంశం. ఇప్పుడు రకరకాల ఇవి ఉన్నాయి, సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు,
క్రిస్టియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఇది వర్తించదా చెప్పండి? అంటే మేము తల్లిని మేము పూజించమని చెప్పగలరా? వాళ్ళు తండ్రిని మేము ద్వేషిస్తాం అంటే మేము పూజించమని చెప్పగలరా? స్త్రీని మేము పూజించము అని చెప్పగలరా? అందరూ బాగుండాలని మేము కోరుకోగలమని చెప్పగలరా? చెప్పలేరుగా. ఎవడు చెప్పకూడదు, చెప్పలేము, చెప్పకూడదు కూడా. అలాంటిది అసలు సనాతన ధర్మంలో ఏముందో కూడా తెలుసుకోకుండా నువ్వు మాట్లాడతానంటే అట్లా. ఇది ముందు ప్రజలు తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అవన్నీ పిచ్చి మాటలు అని చెప్పి మనం గుర్తించాలి. అంటే ఈ యొక్క ధర్మాన్ని ఈ విధంగా ప్రతిసారి ఆ ధర్మంలో అసలు ఏముంది తెలుసుకొని మాట్లాడాలి ముందు. అసలు అందులో ఏముంది? ఇప్పుడు కొన్నిట్లో కొన్ని సిద్ధాంతాలు మంచివి కాదు, అప్పుడు వాటిని మనం వదులుకుంటాం వద్దనుకొని. కానీ అందులో ఉన్నదే మంచి విషయాలు అయినప్పుడు ఎవరు పడితే వారు వచ్చేసి సనాతన ధర్మాన్ని నిజంగా నిర్మూలించాలి, ఈ సనాతన ధర్మం వల్లే అవుతుంది. ఇప్పుడు పిచ్చోడా ఏంటి నాకు అర్థం కాదు. ధర్మం వల్ల అవ్వడం ఏంటి? అధర్మం వల్ల అవుతుంది అయితే అంతే కదా. ఇది అర్థం కాని ప్రాలాపనలు తప్పితే మరొకటి ఏమీ లేదు. ఏదో ఫేమస్ అవ్వాలి, ఇప్పుడు అది కాకుండా ఇంకోదైనా మాట్లాడితే ఇంతమంది మాట్లాడుకోము. కానీ ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే నువ్వు ఏ రకంగా ఫేమస్ అవుతున్నావు. ఇవాళ రేపు ఏదో వైరల్ అవుతాను, నలుగురిలో తెలుస్తాను అనుకుంటున్నావు, కానీ నీ ముందు నా ఆహావూహ అన్న వాళ్ళు నీ పక్కకు పోయి తూ అని వస్తారు. అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఫేమస్ అయ్యే విధానం వేరే ఉండాలి. నువ్వు మంచి చేస్తూ ఫేమస్ అవ్వు, మంచిగా మాట్లాడుతూ ఫేమస్ అవ్వు. ఇలా అనగానే అందరూ మాట్లాడుకుంటారు, ప్రపంచవ్యాప్తంగా నా పేరు తెలుస్తుందంటే ఎవడు నీకు ఓటేయడు. లాస్ట్ టైం చేసినందుకే మొత్తం దొబ్బేయి, నెక్స్ట్ టైం డిపాజిట్లు కూడా రాకుండా పోతుంది. ఎందుకంటే నువ్వు రాజైతే ఇంత ప్రమాదం కదా. నువ్వు ఎవరిని గౌరవించని అంటున్నావు, తల్లిని గౌరవించని అంటున్నావు, తండ్రిని గౌరవించని అంటున్నావు, మరి అతిథిని గౌరవించొద్దు అంటున్నావు. సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయి, మరి ఇది వద్దనే అంటున్నావు కదా. కర్మపరంగా కూడా చూసుకోవచ్చా గురువు గారు? అంటే ఒక ధర్మాన్ని కించపరచడం అనేది నిజంగా అంటే మన హిందువుల మీద ఒక పాపం కిందికి వస్తుందని కూడా మాట్లాడతారు. ఇది దేవతలు అంటే భగవంతుడు చెప్పినటువంటి అంశం అనేటువంటిది. అంటే ఇంకా భగవంతుడు చెప్పిన విషయాన్ని నువ్వు కించపరుస్తున్నావు అంటే నువ్వు ఇండైరెక్ట్ గా భగవంతుడిని కించపరిచినట్టే. మహర్షులు, భగవంతుడు అని ఇప్పుడు మనకి భగవద్గీత ఉంది. భగవద్గీతలో కూడా ఇలాంటి అంశాలు ఉంటాయి చాలా. అంటే నువ్వు సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే కించపరుస్తున్నావు, దీనికి కర్మ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ ఆ కర్మ అనుభవిస్తున్నాడు, ఇప్పుడు అయింది, ఆల్రెడీ ఒకసారి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడి తప్పు చేశాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇంకోసారి అనుభవిస్తాడు. ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు మనిషి. అంటే మన మనిషికి వినాశకాలం వచ్చినప్పుడు విపరీతమైన బుద్ధులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడి కర్మ ఆ బుద్ధి రూపంలో ఎంటర్ అయ్యి వాడిని అలా చేస్తుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.